Hello everyone. Welcome to Vedanta Telugu channel. This is your master teacher for physics KRD ma'am. ఈరోజు CSAB గురించి మాట్లాడబోతున్నాను. సో CSAB అంటే తెలియని వాళ్ళు చాలామందే ఉంటారు. ఈ క్లాస్ ఎస్పెషల్లీ ఎవరి కోసం అంటే IIT రాసిన తర్వాత జేఈ మెయిన్స్ క్వాలిఫై అయిన ప్రతి ఒక్కళ్ళు చూడాల్సింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ రిక్వెస్ట్ దాట్ ఇప్పుడు ఎవరైతే సెకండ్ ఇయర్లో ఉన్నారో జేఈ మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కూడా ఈ వీడియో చూడండి. బికాజ్ CSAB అంటే మనకి ఏపీ ఎంసెట్ తెలంగాణ ఎంసెట్లో కౌన్సిలింగ్ ఎలా జరుగుతుంది, సీట్ అలాట్మెంట్ ఎలా జరుగుతుంది, అలాగే జేఈ మెయిన్స్లో క్వాలిఫై అయిన వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. కౌన్సిలింగ్ ద్వారా మీకు సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. సో ఆ కౌన్సిలింగ్కి కొన్ని రౌండ్స్ ఉంటాయన్నమాట. సో ఫస్ట్ 6 రౌండ్స్ని జోసా కౌన్సిలింగ్ అంటారు. సో జోసా కౌన్సిలింగ్లో IITs, NITs, IIITs అండ్ GFTI ఇలాంటి వాటిలో సీట్లన్నీ అలాట్ చేస్తారు. సో ఆ జోసా గురించి ఆల్రెడీ నేను ఇంతకుముందే ఒక వీడియో చేశాను. సో జోసా కౌన్సిలింగ్ అనేది జేఈ మెయిన్స్ క్వాలిఫై అయిన వాళ్ళు, అడ్వాన్స్డ్ క్వాలిఫై అయిన వాళ్ళకి సీట్ అలాట్మెంట్ జరిగే కౌన్సిలింగ్ ప్రాసెస్. సో దాంట్లో టోటల్గా 6 రౌండ్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ 6 రౌండ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎన్టీఏ వాళ్ళు ఇంకొక స్పెషల్ రౌండ్స్ కండక్ట్ చేస్తారు. దానిని CSAB అంటారు. ఓకే, CSAB అనేది ఆల్మోస్ట్ లైక్ ఆన్ ద స్పాట్ అడ్మిషన్ లాంటిది అనమాట. అంటే జోసా 6 రౌండ్స్లో జరిగిన తర్వాత 6 రౌండ్స్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత ఏమేమైతే సీట్లు మిగిలిపోయాయో ఆ సీట్లన్నిటినీ మళ్ళీ ఒకసారి కలెక్ట్ చేసుకుని CSAB అని 2 రౌండ్స్ కండక్ట్ చేస్తారు. సో CSABలో ఇప్పుడు ఆ మిగిలిపోయిన సీట్లన్నీ ఫిలప్ చేస్తారనమాట. అయితే గుర్తుపెట్టుకోండి, CSABలో IITs డు నాట్ టేక్ పార్ట్ ఇన్ CSAB. IITs ఉండవు, కానీ NITs, IIITs అండ్ GFTIస్లో మీకు సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. సో NIT అనే బ్రాండ్ కూడా సూపర్ బ్రాండ్. సో CSAB గురించి ఎవరికైతే తెలియదో అండ్ ఇప్పుడు ఎవరైతే ప్రజెంట్ 12th క్లాస్లో ఉన్నారు, ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నారు, జేఈ మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళు కూడా ఈ వీడియో చూడండి. బికాస్ ఇది ఎంత అద్భుతమైన రౌండ్ అనేది మీకు అర్థమవుతుంది. జోసాలో 6 రౌండ్స్లో టోటల్ 6 రౌండ్స్లో కూడా ఏ సీట్ అలాట్ కాని వాళ్ళకి కూడా CSABలో సీట్లు అలాట్ అయిన వాళ్ళు బోల్డ్ మంది నా స్టూడెంట్స్ ఉన్నారు. సో CSAB అంటే ఏంటి ఒక్కసారి వివరంగా చూద్దాం. సో CSAB అనేది ఇట్స్ అన్ ఏజెన్సీ దట్ కండక్ట్స్ అడ్మిషన్స్ ఇన్ వేకెంట్ సీట్స్ ఆఫ్ NITs, IITs అండ్ GFTI. ఎస్, IITs డు నాట్ టేక్ పార్ట్, బట్ చూడండి, IITs డు నాట్ టేక్ పార్ట్ ఇన్ CSAB కౌన్సిలింగ్. CSAB కౌన్సిలింగ్లో IITs పార్ట్ చెయ్యవు. సో ఇది మనం ఇక్కడ రిమూవ్ చేయడమే బెటర్. సో NITs, GFTIs, IIITస్లో కూడా సీట్ వస్తుంది. సో అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి ఇది csab.nic.in. ఓకే, CSABలో టోటల్గా 3 టైప్స్ ఉంటాయి. CSAB NEUT, CSAB స్పెషల్, CSAB సూపర్ న్యూమరీ అనేది తర్వాత కండక్ట్ చేస్తారు. బికాజ్ సూపర్ న్యూమరీ అనేది మీకు తెలుసు కదా, స్పెషల్ కోటా ఫర్ గర్ల్స్. సో మనకి కావాల్సింది ఈ CSAB స్పెషల్. సో CSAB స్పెషల్ దీంట్లో టోటల్గా 2 రౌండ్స్ ఉంటాయి మనకి. సో జేఈ మెయిన్స్ వర్సెస్ అడ్వాన్స్డ్ ఒకసారి చూసుకుంటే CSAB NEUT అనేది ఫస్ట్ ఎందుకు ఎవరికి కండక్ట్ చేస్తారు అంటే ఇంజనీరింగ్, టెక్నాలజీ అండ్ ఆర్కిటెక్చర్, ఫార్మసీ కోర్సెస్లో కండక్టెడ్ డిగ్రీ లెవెల్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ అప్రూవ్డ్ బై AICTE. సో ఎవరైతే AICTE ద్వారా అప్రూవ్ అయిన ఈ కాలేజెస్లో చదువుతారో వాళ్ళ కోసం, ఎస్పెషల్లీ నార్త్ ఈస్టర్న్ కంట్రీస్కి అలాగే యూనియన్ టెరిటరీస్కి వాళ్ళని ఎడ్యుకేషన్లో ఎంకరేజ్ చేయడం కోసం వాళ్ళ కోసం కండక్ట్ చేసేది NEUT. బట్ మనకు కావాల్సింది CSAB స్పెషల్. సో దీంట్లో 2 స్పెషల్ రౌండ్స్ ఉంటాయి. మనం పార్టిసిపేట్ చేసేది ఇందులోనే. ఆగస్ట్ 3rd నుంచి CSAB స్పెషల్ రౌండ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి 2 స్పెషల్ రౌండ్స్ ఉంటాయి. ఈ CSABలో 2 స్పెషల్ రౌండ్స్ ఉంటాయి. సీట్ అలొకేషన్ ఆర్ ఆర్గనైజ్డ్ బై ద సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డ్. CSAB అంటే సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డ్ to allocate unfilled seats of NIT plus systems after the 6th round of JOSA. జోసాలో 6 రౌండ్స్ అయిపోయిన తర్వాత NITs, IIITs, GFTIస్లో మిగిలిన సీట్లన్నీ ఫిలప్ చేయడం కోసం ఇది స్టార్ట్ అయింది. ఓకే, సూపర్ న్యూమరీ సీట్ అనేది సూపర్ న్యూమరీ కోటా ఉన్న కాలేజెస్లో మాత్రమే జరుగుతుంది. NIT క్యాలికట్, NIT దుర్గాపూర్,
SVNIT Surat for candidates belonging to UTs of Andaman and Nicobar. సో సూపర్ న్యూమరీ కోటా కూడా అవసరం లేదు, మనకు కావాల్సిందల్లా CSAB స్పెషల్ రౌండ్. ఓకే, సో హూ కెన్ అప్లై టు CSAB స్పెషల్ రౌండ్? CSABకి ఎవరు అప్లై చేయొచ్చు? ఆల్ ద క్యాండిడేట్స్ హూ ఆర్ ఎలిజిబుల్ ఇన్ జోసా ఫర్ NIT ప్లస్ సిస్టమ్. ఎవరైతే జోసాకి ఎలిజిబుల్లో వాళ్ళు CSAB కూడా ఎలిజిబుల్. ఎవరు జోసాకి ఎలిజిబుల్? జేఈ మెయిన్స్ క్వాలిఫై అయిన ప్రతి స్టూడెంట్ ఎలిజిబుల్లే, అడ్వాన్స్డ్ గురించి కూడా అవసరంలా. జేఈ మెయిన్స్ క్వాలిఫై అయిన ప్రతి స్టూడెంట్ కూడా CSABకి ఎలిజిబుల్. ఓకే, సో మీరు ఇంతవరకు నాకు అసలు ఇదేం తెలీదు, జోసాకి నేను అప్లై చేయలేదు అనుకున్న వాళ్ళు కూడా CSABకి అప్లై చేయొచ్చు. ఎస్, సో ranks as per the eligibility criteria. Eligible students are divided into 9 types. ఇందులో కొంతమంది నేను 9 టైప్స్గా చెప్పాను ఇక్కడ. సో ఇక్కడ ఈ టైప్స్ అన్నీ ఏంటి అంటే ఈ స్లైడ్లో ఉన్న టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4, టైప్ 5 వీళ్ళందరూ ఒకే కేటగిరీలోకి వస్తారు. టైప్ 1 అంటే ఎవరు? వీళ్ళు అసలు జోసా ఒక్క రౌండ్లో కూడా పార్టిసిపేట్ చేయలేదు, నేను అసలు జోసాకి అప్లైయే చేయలేదు, అలాంటి వాళ్ళు కేటగిరీ 1 ఆర్ టైప్ 1కి వస్తారు. టైప్ 2 క్యాండిడేట్స్ ఎవరు అంటే జోసాలో పార్టిసిపేట్ చేశారు కానీ ఎలాంటి సీట్ అలాట్ కాలేదు, 6 రౌండ్స్ అయిపోయాయి, 6 రౌండ్స్లోనూ సీట్ అలాట్ కాలేదు, వాళ్ళు టైప్ 2. టైప్ 3కి వచ్చేటప్పటికి వీళ్ళు పార్టిసిపేట్ చేశారు జోసాలో అండ్ సీట్లు అలాట్ అయ్యాయి, బట్ వీళ్ళు ఫీజు పే చేయలేదు, సీట్ యాక్సెప్టెన్స్ ఫీ పే చేయలేదు. సీట్ యాక్సెప్టెన్స్ ఫీ పే చేయకపోతే వాళ్ళకి అలాట్ అయిన సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో నెక్స్ట్ టైప్ 4 వచ్చేటప్పటికి క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఎక్సర్సైజ్డ్ ద ఎగ్జిట్ ఆప్షన్ డ్యూరింగ్ ద జోసా. సో జోసా కౌన్సిలింగ్లో ఎగ్జిట్ ఆప్షన్ ఉపయోగించుకుని జోసాలో నుంచి అసలు కౌన్సిలింగ్లో నేను ఇంకా పార్టిసిపేట్ చేయను, బయటకు వచ్చేస్తాను అనుకున్న క్యాండిడేట్స్. టైప్ 5కి వచ్చేటప్పటికి చూడండి, వాళ్ళ సీట్లు అలాట్ అయ్యాయి కానీ కొన్ని రీజన్స్ వల్ల జోసా వాళ్ళే క్యాన్సిల్ చేసేసారు, ఆర్ వాళ్ళంతటి వాళ్ళు విత్డ్రా అయిపోయారు, లేదా అడ్మిషన్ ఇంకా అక్కడి నుంచి నేను తీసుకోను అన్నవాళ్ళు. సో వీళ్ళందరూ ఒకటే కేటగిరీలోకి వస్తారు, ఒకటే టైప్లోకి వస్తారు, వీళ్ళందరూ కూడా CSABకి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ టైప్ 6 చూడండి, కొంచెం ఇంపార్టెంట్. టైప్ 6 ఏంటంటే క్యాండిడేట్స్ హూ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ జోసా అండ్ హ్యావ్ బీన్ అలాటెడ్ సీట్స్. NITస్లో సీట్ వచ్చింది కానీ అండ్ అక్కడ అడ్మిషన్ కూడా తీసుకున్నారు కానీ సీట్ యాక్సెప్టెన్స్ ఫీ లేదా పార్షియల్ ఫీ అనేది పే చేశారు. ఓకే, సో ఇది చూడండి, వీళ్ళు జోసాలో పార్టిసిపేట్ చేశారు, సీట్ అలాట్ అయ్యింది, ఆ సీట్ని యాక్సెప్ట్ చేసి సీట్ యాక్సెప్టెన్స్ ఫీ అండ్ పార్షియల్ అడ్మిషన్ ఫీ కూడా పే చేసేసారు కానీ వాళ్ళు సాటిస్ఫైడ్గా లేరు. నాకు ఇంకా బెటర్ బ్రాంచ్ కావాలి, ఇంకొక NITలో సీట్ కావాలి అనుకున్న వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. సీట్ ఫీ పే చేసేసాను, ఆ కాలేజ్కి పార్షియల్ ఫీ అడ్మిషన్ కూడా కట్టేశాను, అయినా సరే CSABలో పార్టిసిపేట్ చేయొచ్చు. నెక్స్ట్ టైప్ 7 క్యాండిడేట్స్ హూ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ జోసా అండ్ హ్యావ్ బీన్ అలాటెడ్ సీట్స్ లేటర్ దే హ్యావ్ విత్డ్రాన్. సో ఎవరైతే పార్టిసిపేట్ చేశారు కానీ విత్డ్రా అయిపోయారు, సో ఇలాంటి వాళ్ళందరూ కూడా అప్లై చేయొచ్చు. వీళ్ళందరూ కూడా ఒకే కేటగిరీలోకి వస్తారు. సో CSABలో సీట్ వచ్చింది కానీ యాక్సెప్ట్ చేయలేదు, లేదా క్యాన్సిల్ అయిపోయింది, లేదా విత్డ్రా అయిపోయారు. కానీ టైప్ 6 చూడండి, వీళ్ళు సెపరేట్. సీట్ వచ్చింది, యాక్సెప్ట్ చేశారు, ఫీజు కట్టేశారు, ఆ ఇన్స్టిట్యూషన్ కూడా పార్షియల్ అడ్మిషన్ ఫీ కట్టారు, అయినా కూడా CSABలో పార్టిసిపేట్ చేయొచ్చు ఫర్ అ బెటర్ కాలేజ్, బెటర్ బ్రాంచ్ కోసం. ఓకే, సో టైప్ 6 క్యాండిడేట్స్ విల్ బీ పార్టిసిపేటింగ్ ఇన్ CSAB స్పెషల్ రౌండ్స్ వైల్ రీటైనింగ్ దేర్ సీట్స్ ఫర్ విచ్ దే హ్యావ్ ఆల్రెడీ సెక్యూర్డ్. ఎంత మంచి చూడండి, జోసా 6th రౌండ్లో మీకు ఏదైతే వచ్చిందో 6 రౌండ్స్లో ఒక సీట్ వచ్చింది. టైప్ 6 వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. సీట్ వచ్చింది, ఆ సీట్ మీ దగ్గర ఉంచుకున్నారు, అది మీ దగ్గర ఉంచుకుంటూనే మీరు CSABలో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇప్పుడు ఏం జరుగుతుంది, CSAB రౌండ్ 1లో పార్టిసిపేట్ చేశారు, రౌండ్ 1లో నాకు వచ్చిన సీట్ నచ్చలేదు, మీరు యాక్సెప్ట్ చెయ్యలేదు, అప్పుడు మీకు జోసాలో వచ్చిన సీట్ అలాగే ఉంటుంది, ఎక్కడికి పోదు. కానీ జోసాలో వచ్చింది సీటు, CSABలో వచ్చిన సీటు ఇంకా బెటర్గా ఉంది, బాగుంది, అది నేను యాక్సెప్ట్ చేద్దాం అనుకుంటున్నాను, అది యాక్సెప్ట్ చేస్తే అప్పుడు మాత్రమే జోసాలో వచ్చిన సీటు క్యాన్సిల్ అవుతుంది. సో ఎనీవేస్ టైప్ 6 వాళ్ళు నాకు జోసాలో వచ్చిన సీటు పోతుందేమో అని భయపడక్కర్లేదు,
సీసాబ్లో రౌండ్లో వచ్చినది మీరు యాక్సెప్ట్ చేస్తేనే జోసాలో వచ్చిన సీటు మీకు క్యాన్సిల్ అవుతుంది, అదర్వైజ్ జోసాలో వచ్చిన సీటు అలాగే ఉంటుంది. ఓకే, ఇన్ కేస్ న్యూ సీట్ ఈస్ అలాటెడ్ ఇన్ సీసాబ్ స్పెషల్ రౌండ్ దెన్ దేర్ రిటైన్డ్ సీట్స్ విల్ ఆటోమేటికల్లీ గెట్ క్యాన్సిల్డ్. మీరు యాక్సెప్ట్ చేసిన వెంటనే అది ఆటోమేటికల్గా క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి మీరు వరీ అవ్వక్కర్లేదు. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ఫిల్ ఓన్లీ దోస్ సీట్స్ దట్ ఆర్ అబవ్ యువర్ అలాటెడ్ సీట్స్ ఇన్ జోసా. ఇది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4 ఆర్డర్ ఉంటుంది కదా, మీరు 6th నంబర్ కాలేజ్ మీకు అలాట్ అయ్యింది. ఓకే, 6th నంబర్ కాలేజ్ అలాట్ అయ్యింది, కానీ మీకు బెటర్ బ్రాంచ్ కావాలి. బెటర్ బ్రాంచ్ ఎక్కడుంది? 5, 4, 3, 2, 1లోనే ఉంది. బిలో 6 వెళ్ళకూడదు. సో మీరు సీసాబ్లో అప్లై చేసేటప్పుడు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు 1, 2, 3, 4 మాత్రమే వెబ్ ఆప్షన్స్లో ఇస్తారు. 6 కానీ బిలో 6 కానీ వెబ్ ఆప్షన్స్ ఇవ్వకూడదు. ఇది కొంచెం జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకుంటే అంతే, మీ సీట్ పక్కాగా ఇదైనా ఉంటుంది లేదా బెటర్ అయినా వస్తుంది, కిందకి వెళ్ళరు. సో హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో సీసాబ్ స్పెషల్ రౌండ్లో ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా వినండి. జోసా 6 రౌండ్స్ ఉంటాయి కదా, జోసా 6 రౌండ్స్లో ఎక్కడా కూడా మీరు ఫీజు అంటే రిజిస్ట్రేషన్ ఫీజు తప్ప సీట్ యాక్సెప్టెన్స్ ఫీ పే చేయాలి అంటే మీకు సీట్ అలాట్ అవ్వాలి. సరే, మీకు సీట్ అలాట్ అయింది, జోసా 6 రౌండ్స్లో మీకు ఒక సీట్ అలాట్ అయింది. ఆ సీట్ మీరు యాక్సెప్ట్ చేసి ఫీజు పే చేసేయచ్చు, చెయ్యకుండా కూడా ఉండొచ్చు. చెయ్యలేదు అనుకోండి, ఆటోమేటిక్గా సీట్ క్యాన్సిల్ అయిపోతుంది, మీరు సీసాబ్కి రావచ్చు. కానీ సో జోసా 6 రౌండ్స్లో కూడా మీరు ఎక్కడా సీట్ యాక్సెప్టెన్స్ ఫీ పే చేయక్కర్లేదు. కానీ సీసాబ్లో ఎంటర్ అవ్వాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఫీజు పే చేసే ఎంటర్ అవ్వాలి. ఆ ఫీజు ఎంత అంటే సీసాబ్ స్పెషల్ రౌండ్ ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి, ప్రాసెసింగ్ ఫీ అంటే రిజిస్ట్రేషన్ ఫీ లాంటిది. ముందు ప్రాసెసింగ్ ఫీ 4,000 పే చేయాలి. ఇది నాన్ రిఫండబుల్, గుర్తుపెట్టుకోండి. ఈ 4,000 రూపీస్ ఏదైతే ఉందో ఇది నాన్ రిఫండబుల్. బట్ ఇంకా ఇన్స్టిట్యూట్ అడ్మిషన్ ఫీ ఉంటుంది కదా, ఇన్స్టిట్యూట్ అడ్మిషన్ ఫీ అది 40,000 పే చేయాలి. ఎవరు? జనరల్, ఈడబ్ల్యూఎస్ అండ్ బీసీ, ఓబీసీ, ఎన్సిఎల్. సో జనరల్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సిఎల్ వాళ్ళు 40,000 ఫీజు పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి వాళ్ళు 20,000 ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు గనక సీట్ యాక్సెప్ట్ చెయ్యలేదు, సీసాబ్ ఫస్ట్ రౌండ్లో సీట్ యాక్సెప్ట్ చెయ్యలేదు, అప్పుడు ఈ 40,000 కానీ 20,000 కానీ రిఫండ్ అవుతుంది. ఈ 4,000 రిఫండ్ అవ్వదు. ఓకే, సో విదిన్ 45 days ఆఫ్ వర్కింగ్ డేస్లో మీకు ఈ మనీ అనేది రిఫండ్ అవుతుంది మీరు సీట్ యాక్సెప్ట్ చేయకపోతే కనుక. ఓకే, సో అడ్మిషన్ ఫీజ్ అంటే కాలేజ్ జాయిన్ అయినప్పుడు అడ్మిషన్ ఫీజ్ ఎంత పే చేయాలి? జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళు 32,000, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి వాళ్ళు 12,000 సీట్ యాక్సెప్టింగ్ అడ్మిషన్ ఫీ అనేది పే చేయాలి. ఓకే, స్పెషల్ రౌండ్ ఎన్రోల్మెంట్ ఫ్రీ విచ్ ఈస్ ద టోటల్ అమౌంట్ ఆఫ్ ఎస్ఆర్పిఎఫ్ ప్లస్ ఐఏఎఫ్, ఈ రెండు కూడా అంటే ఈ రెండు కలిపి ఫీజు పే చేయాల్సి ఉంటుంది. సీసాబ్లో కొంచెం అమౌంట్ ఎక్కువగానే పే చేయాల్సి ఉంటుంది. ఇవి రిఫండబుల్, ఇది నాన్ రిఫండబుల్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఎవరెవరికి ఫీజు ఎలా ఉంటుంది ఒక్కసారి చూద్దాము. టైప్ 1 నుంచి 5 వరకు ఒకేలా ఉంటాయని చెప్పాను. వీళ్ళెవ్వరికీ సీట్ రాలేదు, వచ్చినా యాక్సెప్ట్ చెయ్యలేదు, కానీ వీళ్ళు ఫీజు పే చేసేసారు. సో ఆల్రెడీ ఫీజు పే చేసేసినప్పుడు ఇంకా తర్వాత పే చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఎవరు ఫీజు పే చెయ్యలేదు అనుకోండి, వీళ్ళెవ్వరూ సీట్ యాక్సెప్టెన్స్ ఫీ పే చెయ్యలేదు. ఓకే, డ్యూరింగ్ 6 rounds పే చేయలేదు. అప్పుడు సీసాబ్లో ఎంటర్ అవ్వాలి అంటే 44,000 పే చేయాలి. ఎవరు? టైప్ 1 నుంచి టైప్ 5 వరకు ఉన్నవాళ్ళు ఎలాంటి సీట్ యాక్సెప్టెన్స్ పే చేయలేదు కాబట్టి మీరు సీసాబ్లో ఎంటర్ అవ్వాలి అంటే ఖచ్చితంగా 44,000 పే చేయాలి. ఈ 44,000 రీఫండబుల్. ఓకే, నెక్స్ట్ ఎస్ఆర్ఈఎఫ్ ఎంత పే చేయాలి? 24,000 పే చేయాలి. నెక్స్ట్ టైప్ 6కి వచ్చేటప్పటికి చూడండి, టైప్ 6 వాళ్ళు సీట్ యాక్సెప్టెన్స్ ఆల్రెడీ పే చేశారు. సో వాళ్ళు ఆల్రెడీ 40,000 పే చేసేసారు కాబట్టి ఖచ్చితంగా అందులో వీళ్ళు 4,000 సీసాబ్కి పే చేస్తే చాలు. జోసాలో కట్టిన అమౌంట్ అలాగే సీసాబ్కి క్యారీ ఫార్వర్డ్ అయిపోతుంది.
ఓకే, నెక్స్ట్ టైప్ 7, 8, 9 వాళ్ళు 33,000 పే చేసి ఉంటారు కాబట్టి మిగతా బ్యాలెన్స్ అమౌంట్ వాళ్ళు పే చేయాలి. ఈ 44,000లో 40,000 రీఫండబుల్, 4,000 నాన్ రీఫండబుల్ ఉంటుంది. సో ఇలా అమౌంట్స్ అనేవి మీరు రెడీ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ కేటగిరీ రిస్టరేషన్ అంటే మీరు క్యాండిడేట్స్ డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై అయిపోతాయి. ఇక్కడ చెప్తాను చూడండి, జోసాలో ఆల్రెడీ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఉంటే గనక వాళ్ళు అక్కడ ఆల్రెడీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఉంటారు. సో వాళ్ళ వెరిఫికేషన్ ప్రాసెస్ అయిపోతుంది. మళ్ళీ సీసాబ్కి డాక్యుమెంట్స్ అప్లై చేయాలా? అవసరం లేదు, అప్లోడ్ చేయక్కర్లేదు. అదే వెరిఫికేషన్ కంటిన్యూ అవుతుంది. కానీ ఎవరైతే కొత్తగా సీసాబ్లో ఎంటర్ అవుతున్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మళ్ళీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసి వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలి. సో అసలు సీసాబ్లో ఏం జరుగుతుంది ఒక్కసారి చూడండి. ఫస్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ 4,000, తర్వాత పేమెంట్ ఆఫ్ SERF 40,000 పే చేస్తారు. తర్వాత చాయిస్ ఫిల్లింగ్ వెబ్ ఆప్షన్స్ ఇస్తారు, అవి లాక్ చేసుకుంటారు. అక్కడి నుంచి స్పెషల్ రౌండ్ 1 సీసాబ్ రౌండ్ 1 మీకు రిజల్ట్ బయటకు వస్తుంది. ఓకే, అక్కడ కూడా సీట్ రాకపోతే మీరు స్పెషల్ రౌండ్కి క్యారీ అవుతారు. ఇలా క్యారీ అవ్వాలా వద్దా అనేది మీరే డిసైడ్ చేసుకోవచ్చు. స్పెషల్ రౌండ్లో నాకు వచ్చిన సీట్ నచ్చింది, హ్యాపీగా అక్కడితో ఆగిపోవచ్చు. లేదు నాకు నచ్చలేదు, స్పెషల్ రౌండ్ 2 కూడా వెళ్ళొచ్చు. అక్కడి నుంచి ఫిజికల్ రిపోర్టింగ్ ఇన్ ద కాలేజ్లో రిపోర్ట్ చేసేయడమే, మీకు ఎక్కడ సీట్ వస్తే అక్కడ. కానీ జాగ్రత్తగా వినండి, స్పెషల్ రౌండ్ 1 వరకు సీసాబ్ స్పెషల్ రౌండ్ 1లో విత్డ్రా అయిపోతేనే మీ మనీ అనేది వాపస్ వస్తుంది, రీఫండ్ అవుతుంది. ఒకవేళ సీసాబ్ 2 వరకు వెయిట్ చేసి 2లో నేను కనుక విత్డ్రా అవుతాను అంటే మీ మనీ రిఫండ్ రాదు. బాగా గుర్తుపెట్టుకోండి, సీసాబ్ స్పెషల్ రౌండ్లో 2 రౌండ్స్ ఉంటాయి, రౌండ్ 1, రౌండ్ 2. రౌండ్ 1లో పార్టిసిపేట్ చేశారు, నచ్చలేదు. రౌండ్ 2కి వెళ్ళారు, నచ్చలేదు. ఇక్కడ విత్డ్రా అయ్యారా, మీ ఫీజు రిఫండ్ అవ్వదు, సమస్య లేదు, పోయింది డబ్బు. సో మీ ఫీజు రిఫండ్ రావాలి అంటే తెలివైన నిర్ణయం తీసుకోండి. కేవలం స్పెషల్ రౌండ్ 1 దగ్గర మీ నిర్ణయం అనేది తీసుకోండి. 2కి వెళ్ళారా మీ మనీ రిఫండ్ రాదు. ఓకే, నెక్స్ట్ మీరు ఒకవేళ లాగిన్ అవ్వాలి, సీసాబ్కి అప్లై చేసుకోవాలి అంటే ఇది లింక్. ఓకే, ఫస్ట్ చెక్ ఇఫ్ యూ ఫుల్ఫిల్ ద క్రైటీరియా, మీరు క్వాలిఫై అయ్యారా లేదా జేఈ మెయిన్స్కి. తర్వాత రిజిస్ట్రేషన్ చేయండి. దెన్ కేటగిరీ రిస్టరేషన్ మే బీ రిక్వెస్టెడ్. మీరు ఇంతకుముందు వచ్చినది ఏదైనా ఉందా కేటగిరీ రిస్టరేషన్ అంటే, చాలామంది ఏం చేస్తారంటే కేటగిరీస్ ప్రీవియస్గా నేను సరిగ్గా కరెక్ట్గా అప్లై చేయలేదు, కరెక్షన్ చేసుకుంటాను, అలాంటి వాళ్ళ కోసం అనమాట. సో నెక్స్ట్ పేమెంట్ ఆఫ్ స్పెషల్ రౌండ్ ఎన్రోల్మెంట్ ఫీ, అది కూడా పే చేయాలి. సీసాబ్ స్పెషల్ రౌండ్ ఎన్రోల్మెంట్ ఫీ 44,000 అని చెప్పుకున్నాం కదా జనరల్ ఈడబ్ల్యూఎస్కి. SC/ST వాళ్ళకేమో 24,000 ఉంటుంది. సో ఇలా ఫీజు పే చేసిన తర్వాత చాయిస్ ఫిల్లింగ్ అండ్ లాకింగ్. చాయిస్ ఫిల్లింగ్ అండ్ లాకింగ్లో మీకు కొన్ని కండిషన్స్ ఉంటాయి చూడండి. ఇందులో ఫస్ట్ రౌండ్లో కనుక మీకు సీట్ వచ్చేసింది అనుకోండి, సీట్ అలాట్మెంట్ జరిగిన తర్వాత మీ విల్లింగ్నెస్ ఎస్ ఆర్ నో చెప్తారు. డాక్యుమెంట్స్ అప్లోడింగ్, తర్వాత ఆన్లైన్ రిపోర్టింగ్. సో ఆన్లైన్ రిపోర్టింగ్ అనేది సీట్ యాక్సెప్టెన్స్ అనమాట. అయితే ఇందులో మీకు వచ్చిన సీట్ని కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, అవేంటంటే ఫ్రీజ్, ఫ్లోట్, స్లైడ్. ఫ్రీజ్ అంటే మీకు వచ్చిన సీట్, మీకు వచ్చిన బ్రాంచ్, మీకు వచ్చిన కాలేజ్ హ్యాపీగా నచ్చింది, నేను దీనికి లాక్ అయిపోతా, ఫిక్స్ అయిపోతా అంటే ఫ్రీజ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఫ్రీజ్ చేసిన వాళ్ళు దే కెనాట్ బీ కన్సిడర్డ్ ఫర్ స్పెషల్ రౌండ్ 2. సీసాబ్ రౌండ్ 1లో కనుక మీరు ఫ్రీజ్ చేశారు అనుకోండి, సీసాబ్ 2కి వెళ్ళలేరు, అదే మీకు ఫైనలైజ్ అయిపోతుంది. ఫ్లోట్ అంటే ఏంటి అంటే నెక్స్ట్ రౌండ్కి నీకు ఇప్పుడు సీసాబ్లో ఒక సీట్ వచ్చింది, కానీ నేను నెక్స్ట్ రౌండ్ కూడా వెళ్ళి చూద్దాము అనుకుంటున్నాను. అది కూడా ఏంటి, నీకు వచ్చిన బ్రాంచ్ని లాక్ చేసుకుని వేరే కాలేజ్, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎన్ఐటి వరంగల్లో కెమికల్ వచ్చింది, కానీ అదే కెమికల్ నాకు ఎన్ఐటి తాడేపల్లిగూడెంలో కావాలి ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు నీ కెమికల్ అలాగే ఉంటుంది, వేరే కాలేజ్ కావాలి, బ్రాంచ్ అలాగే ఉంటుంది, వేరే కాలేజ్కి వెళ్దాం అనుకుంటున్నాను, హయ్యర్ కాలేజ్కి వెళ్దాం అనుకుంటున్నాను, నేను రివర్స్లో చెప్పాను. హయ్యర్ కాలేజ్కి వెళ్దాము అనుకుంటే దానిని ఫ్లోటింగ్ అంటారు. సో ఫ్లోటింగ్ ఆప్షన్ తీసుకోవచ్చు. స్లైడ్ అంటే ఏంటి, స్లైడ్ అంటే ఎన్ఐటి వరంగల్లోనే నాకు కెమికల్ వద్దు, సివిల్ కావాలి,
లేదా ఎన్ఐటి వరంగల్లోనే నాకు కెమికల్ వద్దు ఈసీఈ కావాలి. సో కాలేజ్ మారకుండా బ్రాంచ్ మారాలి, దానిని స్లైడింగ్ అంటారు. సరెండర్ అంటే ద క్యాండిడేట్ రిజెక్ట్స్ ద అలాటెడ్ సీట్ అండ్ విషెస్ టు పార్టిసిపేట్ ఇన్ స్పెషల్ రౌండ్ 2. సీసాబ్ రౌండ్ 1లో వచ్చిన సీటు వచ్చింది కానీ నాకు నచ్చలే, ఇది నువ్వు తీసేసుకో, నాకు స్పెషల్ రౌండ్ 2లో ఇంకో కొత్త సీట్ ఇవ్వండి. సరెండర్ అంటే అర్థమైందా? సీసాబ్ రౌండ్ 1లో నాకు ఒక సీట్ వచ్చింది, ఇది నాకు నచ్చలేదు, సో ఇది నేను వదిలేసుకుంటున్నాను, నేను మీకు ఇది ఇచ్చేస్తున్నాను, తిరిగి తీసేసుకోండి, నాకు వేరే కొత్త సీట్ ఇవ్వండి, దానిని సరెండర్ అంటారు. సరెండర్ చేసిన వాళ్ళు కూడా సీసాబ్ సెకండ్ రౌండ్కి వెళ్తారు, కానీ సెకండ్ రౌండ్లో ఏదొస్తే అదే యాక్సెప్ట్ చేయాలి. సెకండ్ రౌండ్లోకి వెళ్తే మాత్రం మనీ రీఫండ్ ఉండదు. విత్డ్రా అంటే ఏంటి? ఇంకా మొత్తానికి బయటకు వచ్చేసేయడం, సీసాబ్లో నుంచి టోటల్గా బయటకు వచ్చేసి నాకు ఏ సీటు వద్దురా బాబు అనేసి వదిలేయడం అనమాట. సో దానిని విత్డ్రా అంటారు. విత్డ్రా చేసిన వాళ్ళు కూడా సీసాబ్ సెకండ్ రౌండ్కి వెళ్ళలేరు. ఓకే, ఎగ్జిట్, విత్డ్రా ఎగ్జిట్ రెండు సేమ్, సో ఆల్మోస్ట్ బయటకు వచ్చేస్తారు మీరు. ఓకే, నెక్స్ట్, సో డాక్యుమెంట్స్ ఏమేమి అప్లోడ్ చేయాలి? ఆల్రెడీ జోసా చెప్పినప్పుడు డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ నేను చెప్పాను, అవే డాక్యుమెంట్స్ మళ్ళీ ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ పీడిఎఫ్ నేను టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను కాబట్టి మీకు వెరిఫై చేసుకోవాలి అంటే ఏమేమి సర్టిఫికెట్స్ కావాలి మీరు వెరిఫై చేసుకోవచ్చు. సర్టిఫికెట్స్ ఎలా అప్లోడ్ చేయాలి, ఏ ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి, నేను చేసిన జోసా క్లాస్ చూడండి, సో దాంట్లో చాలా క్లియర్గా చెప్పానన్నమాట. సో రౌండ్ 2కి వెళ్ళాలి అనుకుంటే రౌండ్ 2లో కూడా సేమ్ స్టెప్స్ ఉంటాయి. సీట్ అలాట్మెంట్, విల్లింగ్నెస్ చెప్తారు, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తారు, ఫీజు పే చేస్తారు, కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేస్తారు. సేమ్ జోసెఫ్ స్పెషల్ రౌండ్ 2లో కూడా ఉంటుంది. అయితే ఒకసారి షెడ్యూల్ కూడా చూసేయండి. మీకు 6th రౌండ్స్ అయిపోయిన తర్వాత, జోసాలో 6 రౌండ్స్ అయిపోయాయి, 6 రౌండ్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను సీసాబ్కి వెళ్ళాలంటే నాకు ఏ కాలేజెస్లో ఎన్ని సీట్లు మిగిలాయి అనేది తెలియాలి కదా. సో ఆ లిస్ట్ ఎప్పుడు పెడతారంటే డిస్ప్లే ఆఫ్ వేకెన్సీస్ ఆఫ్టర్ జోసా రౌండ్స్. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే ఆగస్ట్ 3rd 2023 ఆగస్ట్ 3rd 10 AM డిస్ప్లే చేస్తారు. సో మీరు సీసాబ్ ఇందాక లింక్ చూపించాను కదా, ఆ లింక్లోకి వెళ్ళి josa.nic.inలోకి కానీ సీసాబ్లోకి కానీ వెళ్ళి అక్కడ మీరు వెరిఫై చేసుకోవచ్చు. అక్కడ వాళ్ళు డిస్ప్లే చేస్తారు, దానిని బట్టి కూడా మీరు సీసాబ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ఆఫ్ స్పెషల్ రౌండ్ ఎన్రోల్మెంట్ ఫీ 7th ఆగస్ట్ వరకు టైం ఉంది. సో 7th ఆగస్ట్ 12 noon వరకు టైం ఉంది, రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. చాయిస్ ఫిల్లింగ్ ఎండ్స్ బై 8th ఆగస్ట్. సో ఒకే ఒక రోజులో నెక్స్ట్ చాయిస్ ఫిల్లింగ్ కూడా వచ్చేస్తుంది. సో 7th ఆగస్ట్ లోపు ఆగస్ట్ 3rd మీకు లిస్ట్ ఆఫ్ వేకెన్సీస్ వస్తుంది josa.nic.inలోకి వెళ్ళి. సో అది ఎలా వెరిఫై చేసుకోవాలి అంటే పైన మీరు మీకు పైన డ్రాప్ డౌన్ లిస్టులు కనిపిస్తాయి, అక్కడి నుంచి చూసుకోవచ్చు. బట్ josa.nic.inలో కానీ సీసాబ్ 2023 మీరు వెబ్ పేజెస్లోకి వెళ్తే, ఇందాక లింక్స్ చూపించాను కదా, వాటిలోకి వెళ్తే మీకు లిస్ట్ కనిపిస్తుంది. ఆ లిస్ట్ని బట్టి ఓకే ఈ బ్రాంచెస్లో సీట్లు మిగిలిపోయాయి, నేను అప్లై చేసుకోవచ్చు, నేను ఇక్కడ ఫిట్ అవుతాను అనుకుంటే మీ కేటగిరీ వైజ్ కనిపిస్తుంది నెంబర్ ఆఫ్ సీట్లు. సో నా కేటగిరీలో నాకు నచ్చిన బ్రాంచ్లో సీట్లు మిగిలిపోయాయి, హ్యాపీగా సీసాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఆగస్ట్ 7th లోపు డెసిషన్ తీసుకోవాలి. ఆగస్ట్ 7th 12 noonకి వెబ్సైట్ క్లోజ్ అయిపోతుంది. ఓకే, సో సీసాబ్ స్పెషల్ రౌండ్ 1 సీట్ అలాట్మెంట్ అనేది ఆగస్ట్ 8th నుంచి 11th లోపు జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జిట్ కానీ విత్డ్రా కానీ సరెండర్ కానీ చెయ్యాలి అంటే ఆగస్ట్ 12th వరకు మాత్రమే టైం ఉంది. అండ్ లాస్ట్ డే టు రెస్పాండ్ టు ద క్వెరీస్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఏదైనా తేడా వచ్చింది, మీ క్వరీస్ వచ్చాయి అంటే ఆగస్ట్ 12th లోపు మీ డాక్యుమెంట్స్ కూడా ప్రాపర్గా అప్లోడ్ అవ్వాలి. ఓకే, సో ఇవి మనకి డేట్స్. మీకు లాస్ట్ డే టు రెస్పాండ్ క్వెరీస్ ఆఫ్ డాక్యుమెంట్స్ స్పెషల్ రౌండ్ 2 ఎప్పుడు ఎండ్ అవుతుంది అంటే ఆగస్ట్ 18th లోపు ఖచ్చితంగా ఎండ్ అయిపోతుంది. సో దాట్ ఈస్ ఆల్ అబౌట్ సీసాబ్. ఇది నేను టెలిగ్రామ్ ఛానల్లో ఈ పీడిఎఫ్ అప్లోడ్ చేస్తాను. సీసాబ్ గురించి తెలుసుకోండి, జోసా గురించి తెలుసుకోండి. బికాస్ జోసా 6 రౌండ్స్లో సీట్లు రాని వాళ్ళు కూడా సీసాబ్లో సీట్లు తెచ్చుకునే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఇలాగే జరిగింది, చాలా సీట్లు మిగిలిపోయాయి. సీసాబ్లో బోల్డ్ అంత మందికి లక్కీ ఛాన్స్ దొరికిందనమాట. సో ఈ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందరూ తెలుసుకోండి. ఇంకా చాలామందికి తెలియాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, ఓ లైక్ వేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.